వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని వసంత పంచమి సందర్భంగా సరస్వతి మాత రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర సింగ్ జాదవ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు మల్లెచెట్టు చౌరస్తా నుంచి అక్కన్నపేట చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రహదారి భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని నినదించారు. అనంతరం ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కళాశాలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి అసిస్టెంట్ డిఎంఏ, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో పలు విభాగాల్లో కావాల్సిన సౌకర్యాలు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. అధికారులు వెళ్లిపోయాక ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా సునీత బాధ్యతలు స్వీకరించారు. 2 రోజుల క్రితం డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి బదిలీ కావడంతో అసిస్టెంట్ కమిషనర్ సునీతకు డిప్యూటీ కమిషనర్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ ధార్మిక భవన్ లో ఆమె బాధ్యతలు స్వీకరించగా భద్రకాళి ఆలయ అర్చకుడు శేషు, ఉద్యోగులు క్రాంతికుమార్, హరినాథ్, శ్యామ్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కన్నపల్లి మండలం నాయకునిపేట గ్రామ పంచాయతీలో ముందస్తు సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గిరిజనులు సాంప్రదాయబద్ధంగా భారీ ఎత్తున ఊరేగింపుగా బాజా భజంత్రులతో వనదేవతలను గద్దెల వద్దకు తీసుకొచ్చారు. జాతరలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ నెల 15న జరిగిన కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో మందమరి ఏరియాకు చెందిన సింగరేణి కళాకారులు జానపద విభాగంలో బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొన్న ఈ పోటీలో నీలాల శ్రీనివాస్ నేతృత్వంలోని సింగరేణి బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మందమరి ఏరియా జిఎం రాధాకృష్ణ కళాకారులను అభినందించారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య సందర్శించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలతో సమావేశమై వ్యవసాయ పరిశోధనల పురోగతి, రైతులకు అందిస్తున్న సాంకేతిక సహాయం, కొత్త పంటల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పత్తి, వరి వంటి పంటల సాగు వివరాలు, లాభదాయక పద్ధతులపై శాస్త్రవేత్తల నుంచి ఆమె సమాచారం తెలుసుకున్నారు. చాంద్రాయనగుట్ట నియోజకవర్గం జగంపేట్ డివిజన్ పరిధిలోని డాక్టర్ అంబేద్కర్ నగర్, నాగులబండ, ఫలక్ సుమ బస్తీల్లో వసంత పంచమి సందర్భంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆర్ఎస్ఎస్ జగంపేట్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ధనుంజయ మాట్లాడుతూ సరస్వతి జన్మదినం నాడు పిల్లలకు మంచి విద్యా బుద్ధులు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు కూడా పాల్గొన్నారు. మల్కాజ్గిరి నుండి ఈసీఐఎల్ వెళ్లే రహదారిని ఆర్కే నగర్ బ్రిడ్జ్ వద్ద జరుగుతున్న పనుల కారణంగా మూసివేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు కూడా రాకపోకలు నిలిపివేశారు. ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లేవారు ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాల్సి రావడం వల్ల ఆటో ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని, మరమ్మతు పనులు పూర్తి చేసి బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మోసంపూర్ గ్రామంలో అపరిశుభ్రత తీవ్రంగా నెలకొంది. మురికి కాలువలు లేకపోవడంతో మురికి నీరు నిల్వ ఉండి దోమలు, ఈగలు పెరిగి దుర్వాసన వస్తుందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో పాకురు పట్టి జారి పడుతున్నారని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని కోరుతున్నారు.